నమస్తే. పంచాయతీ ఎన్నికలపైన హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. ముఖ్యంగా ఎన్నికలు సజావుగా సాగుతాయా సాగవా, అసలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి దానికి ఇక ఉన్నటువంటి అడ్డంకులన్నీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి తెరపడ్డట్టే, ఇక పులి స్టాప్ పడ్డట్టే. ఎవరు కోర్టుకు వెళ్ళినా ఇంకేం చేసినా కానీ తెలంగాణలో జరగబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ని, సర్పంచ్ ఎన్నికలని ఇక ఆపేటువంటి ఆస్కారమే లేకుండా పోయింది. చాలామంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి రిజర్వేషన్లని 17% తగ్గించడం జరిగింది. ఆయా జిల్లాల కలెక్టర్ల పైన చర్యలు తీసుకోవాలంటూ ఒక పక్కన పిటిషన్ దాఖలు కావచ్చు, మరో పక్కన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వాధికారులు చాలా తప్పిదాలు చేసిండు. ఒకే ఊరిలో ఒకే కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి రిజర్వేషన్ సర్పంచ్తో పాటు ఆ ఇంట్లో 3-4కి వార్డు మెంబర్లు సైతం కూడా దక్కేటువంటి విధంగా రిజర్వేషన్లను తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది అనేది ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలి, ఎన్నికలను ఆపి మరోసారి నోటిఫికేషన్ని విడుదల చేయాలి, వీటన్నిటిని కూడా సవరించి అంటూ చాలామంది పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ని నిజంగా కూడా ఆ పిటిషన్ వేసినటువంటి దాంట్లో విషయం ఉంది, అంటే వాస్తవం ఉంది. కానీ ఇప్పుడు మేము ఏం చేయలేము, దాంట్లో నిజంగా కూడా అన్యాయం జరగలేదని మేము ఎక్కడ చెప్పట్లేదు, జరిగి ఉండొచ్చు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాజ్యాంగ ప్రకారం మేము ఆ విషయంలో, ఎన్నికల విషయంలో కోర్టుకి జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు, మేము దాంట్లో జోక్యం చేసుకోలేము. కాబట్టి ఎన్నికలు సజావుగానే కొనసాగుతాయి అన్నటువంటి అంశాలని నిన్న హైకోర్టు ధర్మాసనం స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక ఉన్నటువంటి ఒకే ఒక అడ్డంకి, వాళ్ళు వేసినటువంటి పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో దానికి ఏమైనా అనుకూలంగా వాళ్ళకి తీర్పు వచ్చినట్టయితే పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడేది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు నామినేషన్లు వేసిండ్రు, వార్డు మెంబర్కి సర్పంచ్కి నామినేషన్లు ఎవరైతే వేసిండ్రో అవన్నీ కూడా పోయి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చేది, మళ్ళీ ఉన్నటువంటి రిజర్వేషన్లు అక్కడక్కడ మారేటువంటి అవకాశం ఉండేది. కానీ అవకాశం లేదు. ఎన్నికలు మాత్రం యథాతథంగా ఏదైతే 3 విడతల్లో, రాష్ట్రంలో 3 విడతల్లో 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో అది కేవలం ఈ సంబంధించినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు. ఇక ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ కనుక మళ్ళీ హైకోర్టు ఏమైనా మళ్ళీ పిటిషన్ వేసినట్టయితే ఉంటే, దానికంటే ముందే, నోటిఫికేషన్ కంటే ముందే ఎవరైనా ఫిర్యాదు చేసినట్టయితే ఉంటే, సో రిజర్వేషన్లను పెంచడమా, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆయా గ్రామాలలో ఒక సంబంధించినటువంటి గ్రామంలో ఒకే సంబంధించినటువంటి ఎస్సీ కుటుంబం ఉంటే ఆ సంబంధించినటువంటి స్థానం అక్కడే రిజర్వేషన్ అయిపోయింది. ఎస్టీ కుటుంబాలు లేనటువంటి దగ్గర ఎస్టీలకు రిజర్వేషన్ అయిపోయింది. ఎస్టీలు అందరి దగ్గర ఉన్న కాడ బీసీలకు రిజర్వేషన్ అయిపోయింది, జనరల్ అయిపోయింది. ఇట్లా రకరకాలైనటువంటి గందరగోళానికి పంచాయతీ ఎన్నికలు, మరి ఆ యొక్క నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి రిజర్వేషన్ గందరగోళానికి గురి చేసినాయి. వీటన్నిటిని కూడా సవాల్ చేస్తూ చాలామంది వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఆ విషయంలో ఇక జోక్యం చేసుకోలేము, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అనేది స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి చూస్తే ఆ వార్తని, సర్పంచ్ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేము, జనాభా లేకున్నా కొన్ని చోట్ల రిజర్వేషన్లు కేటాయింపు, పిటిషనర్లు పేర్కొన్న అంశాల్లోనూ వాస్తవాలు ఉన్నాయి. వాళ్ళు వేసినటువంటి పిటిషన్లో వాళ్ళు పొందుపరిచినటువంటి అంశాలని, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆధారాలను చూసిన తర్వాత అవన్నీ కూడా వాస్తవమే అని చెప్పేసి హైకోర్టు కూడా ఒప్పుకుంటా ఉన్నది. వాస్తవాలు ఉన్నాయి, దాంట్లో నిజంగా కూడా వాస్తవాలు ఉన్నాయి, కళ్ళ ముంగట కనబడతా ఉన్నది కదా. గ్రామాలలో ఒకే కుటుంబం ఉంటే ఎట్లా ఇస్తారు? ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 2-3 వార్డు మెంబర్లు అయితే ఆ ఇంట్లోనే సర్పంచ్. సర్పంచ్ అంటే అన్ని సంబంధించినటువంటి వర్గాలని పరిగణలోకి తీసుకోవాలి. సో సర్పంచ్ ఒకవేళ రిజర్వేషన్ అయినా కానీ, వార్డు మెంబర్లు అయినా కానీ కనీసం అట్లనే ఉండాలి కదా. ఆ గ్రామంలో ఒకటే కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలోనే 3 వార్డు మెంబర్లు ఆ కుటుంబం నుంచే సర్పంచ్. సో ఇది వాళ్ళు సవాల్ చేస్తూ దాంట్లో పొందుపరచడం జరిగింది. 17% రిజర్వేషన్లు కూడా తగ్గినట్టుగా ఆల్రెడీ బీసీ కమిషన్ సైతం కూడా చెప్తా ఉన్నది. సో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందని, ఒకసారి ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 234 ప్రకారం నోటిఫికేషన్ విడుదలయ్యాక న్యాయస్థానాలు కల్పించుకోలేవని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. పిటిషనర్ల వాదనల్లో విషయం ఉన్నా నోటిఫికేషన్కు ముందు లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోగలవని వెల్లడించింది. కనీస జనాభాను పరిగణలోకి తీసుకోకుండా సర్పంచ్ అండ్ వార్డు మెంబర్ పదవులకు రిజర్వేషన్లు కేటాయించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎస్ఈసి తీరు సరిగా లేదని హైకోర్టు తప్పుపట్టడం కూడా జరిగింది. ఎందుకు గిట్లా గందరగోళంగా చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? సర్పంచ్ దాంట్లో అట్నే అవుతాయి, వార్డు మెంబర్లు కూడా అట్నే అవుతుందా అని హైకోర్టు సైతం
స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని హెచ్చరించడం జరిగింది, తప్పు పట్టడం కూడా జరిగింది. ఎన్నికలు పూర్తయ్యాక సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా మిగిలిపోతే ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పిటిషన్ల విచారణ ముగిస్తున్నట్లు పేర్కొన్నది. వరంగల్ జిల్లా మహమూదుపట్నం పంచాయతీలో 6 ఓటర్లు మాత్రమే ఉన్నప్పటికీ సర్పంచ్ పదవితో పాటు 3 వార్డులను ఎస్టీలకు రిజర్వ్ చేయడాన్ని సవాల్ చేస్తూ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. మరికొన్ని గ్రామాలకు సంబంధించి ఇలాంటి మరో 4 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిలిపివేయాలని తాము కోరడం లేదని, రిజర్వేషన్ల ప్రక్రియను కొన్ని ప్రాంతాల్లో మార్చాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఎస్సీసీ నిర్ణయంతో ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ఎస్సీసీ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించామని, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలు తప్ప వేరే లెక్కలు తీసుకోకపోవడానికి ఆస్కారమే లేదని తెలిపారు. వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రిజర్వేషన్లు వచ్చిన వర్గం జనాభా లేకపోతే ఎన్నికలు నిలిచిపోయిన చోట వెంటనే ఎన్నికలు పెట్టాలని తెలిపింది. ముందస్తుగానే రిజర్వేషన్లు సరిగా కేటాయించాల్సి ఉంటే బాగుండదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ల వాదనలో విషయం ఉన్నా ఇలా పిటిషన్లను అనుమతిస్తూ పోతే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాగా బీసీ రిజర్వేషన్లను 17% తగ్గించారంటూ దాఖలైన మరో పిటిషన్లో న్యాయవాది తీరును ధర్మాసనం తప్పుపట్టింది. 29 జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా ఎలా చేరుస్తారని, వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించాలని మీ ఉద్దేశమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో ఏకీభవించిన ధర్మాసనం నోటిఫికేషన్ కొట్టేస్తున్నట్లు మొత్తానికి ప్రకటించడం జరిగింది. ఎక్కడ కూడా అడ్డంకి లేవులు. సర్పంచ్ ఎన్నికల్లో కోర్టు ఆల్రెడీ చేతులెత్తేసింది, మేము ఏం చేయలేమని. ఇక ఎన్నికలు అయితే మాత్రం సజావుగానే కొనసాగుతాయి. ఎక్కడ కూడా గందరగోళానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్లో పొందుపరిచినటువంటి 3 విడతలు అన్నటువంటి అంశం ఏదైతే ఉందో 3, 11, 14, 17 తారీఖులో యథావిధిగా ఎన్నికలు జరుపుకోవచ్చు. ఒకవేళ కనుక కోర్టును ఆశ్రయించాలంటే నెక్స్ట్ దీనిపైన ఏమైనా మరి ఏ విధంగా గందరగోళానికి గురైంది, ఏం జరిగింది అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టు ఏమైనా అవసరం ఉన్నట్టయితే ఉంటే విచారిస్తుంది. మళ్ళీ ఎవరైనా కానీ మళ్ళీ ఈ రిజర్వేషన్ల అంశంలో కానీ ఇంకా ఇటువంటి తప్పులు దొరలకుండా ఉండాలంటే ముందస్తుగానే కోర్టును అప్రోచ్ అయినట్టయితే ఉంటే మేము ఏమైనా చేయగలం. కానీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మేము దాంట్లో జోక్యం చేసుకోలేము, అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుంది. ఆర్టికల్ 234 ప్రకారం మేము దాంట్లో జోక్యమే చేసుకోమని చెప్పేసి కూడా మేము కోర్టు అయితే నిన్న ఒక తీర్పు అయితే వెలువరించడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.